మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లని మాకు ఇస్తారా అని అడగాలి. ఓ తాంబూలం ఇచ్చి, అయ్యా మా వంశగౌరవం, మా ఇంటి మర్యాద మీకు తెలుసు, మా ఇంటికి ఉన్న ఐశ్వర్యం ఏమిటో మీకు తెలుసు, నాకు తగిన కోడలు ఎక్కడుందో వెతికి తీసుకురండి అని పెద్దల చేతిలో తాంబూలం ఉంచుతాను. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన వాళ్ళు పెడతారు అవతల వాళ్ళ ఇంటికి. అప్పటికి ఆ పిల్ల పూజ చేసుకుంటూనో వ్రతం చేసుకుంటూనో ఉంటుంది అని శాస్త్రం. ప్రవర చెప్పి అమ్మాయిని అపేక్షిస్తారు. ఆ అమ్మాయిని ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, కానీ ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేస్తేనే. అసలు నిజానికి మీరు శ్రీరామాయణం సీతా కళ్యాణం చదవండి, వివాహ వేదిక అంతా ఎవరిది అంటే ఆడపెళ్లి వారిదే. ఆడపెళ్లి వారి అనుమతి, కన్యాదాత అనుమతి లేకుండా మగపెళ్లి వారు వేదిక మీదకి ఎక్కడానికి అర్హత లేదు. ఆడపిల్ల తండ్రిదే అధికారం. ఎక్కడి ధర్మం అక్కడే, లేకపోతే ఇంకా రామాయణం చెప్పడం ఎందుకు? కాబట్టి ఆయన తన కొడుకులకు తగిన భార్యలు రావాలి, అది నిర్ణయించవలసిన అధికారం ఎవరిది? తండ్రిదొక్కడిది. శాస్త్రంలో ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. అందుకని తండ్రి నిర్ణయించాలంటే తల్లి చెయ్యకూడదని కాదు. తండ్రి తల్లిని, తన భార్యని సంప్రదిస్తాడు. ఆ అమ్మాయిని కోడలుగా తెద్దాం అనుకుంటున్నానే అంటే, ఏమండి అని ఏదైనా చిన్నదనుకోండి, ఏం కాదు నేను చెప్తున్నాను కదా ఆ అమ్మాయి మనకి తగిన కోడలు అన్నాడు అనుకోండి, పరమ సంతోషంగా ఆమె కూడా అనువర్తించాలి. కాబట్టి కోడల్ని నిర్ణయించడం ఆయనది కర్తవ్యం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అందుకని వశిష్ఠాది మహర్షుల్ని కూర్చోబెట్టుకుని తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః, ఆయన నా కోడళ్ళు రావాలి, ఎక్కడున్నారో నా కొడుకులకు తగినటువంటి కోడళ్ళని వెతకండి, ఎక్కడెక్కడున్నారో చూడండి, ఆ పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడన్నాడు ద్వారపాలకుడు వచ్చి. ఈ మాట అనగానే పైకి భక్తి ప్రకటనం చేస్తున్నాడు, కానీ లోపల దిగులుంది, భయం ఉంది. కారణం ఏమిటి? విశ్వామిత్రుడంటే ఇతపూర్వం కోపానికి పెట్టింది పేరు బ్రహ్మర్షి కాకముందు. అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు, ఏమడుగుతాడో కోపంగా ఉన్నవాళ్ళు అన్న భావన మనకుందనుకోండి, వెంటనే మనం చేసే పని ఏమిటంటే అవతల వాళ్ళని పొగడ్డం మొదలెడతాం. నిజానికి ఆ విషయంలో దశరథుడు కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు. కానీ దశరథ మహారాజు గారి మీద తీర్పు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. 60,000 సంవత్సరములు పిల్లలు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేసి కన్నాడు కొడుకుల్ని. ఆ పిల్లలు లేకపోతే ఒక్కరోజు ఉండలేడు. 4 కొడుకులు ఉన్నవాడికి 4 బాహువులు. అయినా రాముడంటే దశరథ మహారాజు గారికి ప్రాణం. మిగిలిన 3 విలిచి రాముడు ఉంటే ఉండగలడు, రాముడు లేకుండా 3 బతకలేడు. అది పక్షపాతం వల్ల కాదు, ఎందుకో మహర్షి చెప్పారు. రామో రతికరప్పితుః, ఆయన గుణముల చేత తండ్రిని అంత సంతోషపెట్టాడు. ఆ రాముడు అక్కడుంటే తమ్ముళ్ళని కూడా తన ఛత్రఛాయల కింద పెద్దవాళ్ళని చేయగలడు, సంస్కారాన్ని నిలబెట్టగలడు. ఆ పెద్ద కొడుకు ఒక్కడుంటే చాలు, వాడు దగ్గరుంటే పొంగిపోతాడు దశరథుడు. భరత శత్రుఘ్నులు మేనమామ గారింటికి వెళ్ళిపోయినా రామలక్ష్మణులు దగ్గరుంటే ఉంటాడు. రామలక్ష్మణులు 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానంటే వారం రోజుల్లో చచ్చిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.